శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. మనకి ఎంతో పవిత్రమైన కార్తీక మాసం నిన్నటితో అయిపోయింది. ఈ రోజు నుంచి మార్గశీర్ష మాసం పాడ్యమే మొదలు. అయితే మనకి కార్తీక మాసం ఎంత ప్రీతో అలాగే శివుడికి కేశవుడికి మార్గశీర్ష మాసం కూడా అంతే ప్రీతి. ఇందులో భగవద్గీతలో ఏం చెప్తారంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్తాడు, ఈ మార్గశీర్ష మాసం నేనే అంటాడు. అంటే ఆయనకి అంత ప్రీతి ఆయనదంటే ఈ మాసం కాబట్టి. అదేవిధంగా శివుడికి కూడా మార్గశీర్ష మాసం ఇష్టం. అందులోనూ ఆర్ధ నక్షత్రం, ఈ మాసంలో ఆర్ధ నక్షత్రం ఎప్పుడు ఉంటుందో, ఏ రోజు ఆ నక్షత్రం కలిసి ఉంటుందో ఆ రోజు శివుడికి అభిషేకం, అర్చన, మెయిన్ మారేడు దళాలతో అర్చన చేయడం వలన ఆయన చాలా ప్రీతి పొందుతాడు. అంతేకాదు పార్వతీదేవికి వినాయకుడు అంటే చాలా ఇష్టం. అలాగే శివుడికి కుమారస్వామి అంటే చాలా ఇష్టం. అదేవిధంగా ఈ మార్గశీర్ష మాసంలో ఆర్ధ నక్షత్రం రోజు ఎవరైతే శివుడిని అర్చించి అభిషేకిస్తారో వాళ్ళకి కుమారస్వామి తర్వాత వాళ్ళని అంతగా ఇష్టపడతాడని సాక్షాత్ ఈశ్వరుడే శివపురాణంలో మనకి తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మార్గశీర్ష మాసంలో అర్ధ నక్షత్రం ఉన్న రోజు ఆ రోజు పూజ చేయలేకపోతే ప్రదోష సమయంలో కానీ నక్షత్రం ఉన్న రోజున కానీ గుడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోండి. ఇది చాలా అద్భుతమైన విషయం. శ్రీ మాత్రే నమః.